హాయ్ గైస్, నేను మీ రాజు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. అయితే ఇక్కడ వచ్చేసి కోల్కతాలో లేడీ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు. అయితే ఇక్కడ వారు మాట్లాడుతూ, ఒక మహిళ ఎప్పుడైతే అర్ధరాత్రి పూట ఒంటరిగా రోడ్డు మీద నడవగలదో ఆ రోజు నిజమైన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ చెప్పారని, మరి ఈ రోజు రోడ్డు మీద నడవడం కాదు, ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రుల్లో అతి కిరాతకంగా అత్యాచారం చేసి హింసించి కత్తులతో పొడిచి గోర్లతో రక్కి చంపడంతో ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అందువలన ఆసుపత్రుల సేవలను నిలిపివేస్తూ ఆ అంతకుణ్ణి గురి తీయాలని డోన్ లో ఆందోళన చేపట్టారు. 3 రోజుల క్రితం కలకత్తాలో జరిగినటువంటి ఒక డాక్టర్ పై అత్యాచారం చంపేయడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం అందరం ఒకసారి ఆలోచించాలి. మృగాల వల్లే వాళ్ళని చంపడం అనేది ఎంతవరకు న్యాయం? వాళ్ళని ఎమ్మడే శిక్షించవలసిందిగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల కిందట ఒక డాక్టర్ ని అంత ఘోరంగా రేప్ చేసి చంపేసినారు. అది చాలా బాధాకరము. ఇలాంటి విషయాలు జరగకుండా ప్రభుత్వం కూడా కొంచెం పట్టించుకోవాలి. నైట్ డ్యూటీస్ చేసే స్టాఫ్ నర్సెస్ కి, స్టాఫ్ కి అందరికి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ పైశాచికంగా చేసిన వ్యక్తిని గురి తీసి చేయాలని కోరుకుంటున్నాం. నేను డాక్టర్ హనీఫ్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, చాలా వరకు ప్రజలకు ఇంకా తెలియదు. ఓన్లీ డాక్టర్ల వరకే ఎడ్యుకేషన్ చేస్తున్నారు. 8వ తేదీ కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్, పీజీ డాక్టర్ని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి అత్యాచారం తర్వాత చంపేయడము, అది కూడా అమానుషంగా, అంటే సభ్య సమాజం తల దించుకునేటట్లు, సిగ్గుపడేటట్టుగా చేయడం జరిగింది. దీని వెనుక చాలా శక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇంతవరకు కూడా దాన్ని న్యాయపరంగా ఏమీ చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వెంటనే దీనికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. ముఖ్యంగా ఈ రోజు అయితే ఓపీ సేవలన్నీ బంద్ చేసేసాము. అత్యవసర సేవలు మాత్రము ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ రోజుకి ఫ్యూచర్లో ఇలాగే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వెంటనే వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. చేయకపోతే నిరంతరంగా అత్యవసర సేవలు కూడా నిలిపివేయాలని మేము కోరుకుంటున్నాము. త్వరగా వెంటనే జస్టిస్ కావాలి. ఇంకొకటి, ఇప్పుడు ఈ రోజు ఎక్కడో కలకత్తాలో ఒక వైద్యురాలకు జరిగింది అని అనుకుంటున్నారు జనాలు. రేపు పొద్దున మన ఊర్లో జరగచ్చు, మన ఇంట్లో జరగచ్చు, మన పక్క ఇంట్లో జరగచ్చు, మన ఎవరికైనా జరగచ్చు. ఇలాంటివి జరగకుండా ప్రతి ఉద్యోగికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు నైట్ డ్యూటీలో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా రక్షణ కల్పించి వారి సేఫ్టీ ఉంటేనే వాళ్ళు డ్యూటీ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. కాబట్టి ఈ పరిస్థితి పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.